నమస్తే అండి అందరికీ. నేను మీ ఐషు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. జలుబు దగ్గు ఉండటం వల్ల ఈ వీడియోలో నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ప్లీజ్ ఏమనుకోకండి, వాయిస్ చూసి భయపడి వెళ్ళిపోకుండా ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అయిపోండి. ఈ రోజు ఈ వీడియోలో ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకొచ్చుకున్నప్పుడు వాటిని నేను ఎలా స్టోర్ చేసుకుంటాను, అలాగే నాకున్న ఈ చిన్న వంటగదిని ఎంత అందంగా సర్దుకున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నాకున్నంతలోనే అన్నిటికీ సర్దుకుపోతూ హ్యాపీగా తృప్తిగా బతకడం అంటే నాకు చాలా ఇష్టం. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఇంతేనబ్బా, చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అది ఎందుకు అనేది కూడా నేను మాటల్లో మీకు వీడియో మధ్యలో అక్కడక్కడ మాట్లాడుతూ చెప్తూ ఉంటాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో. నా నుండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి కంటిన్యూగా చూసేయండి. ఇంట్లోకి నేను నెలవారీ సరుకులు తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా సరే అంతకు ముందువి కొన్ని ఉంటాయి కదా డబ్బాల్లో, కొంచెం కొంచెం వాటన్నిటిని ఒక చిన్న చిన్న గిన్నెల్లో పోసేసుకొని సరుకులు పోసుకునే డబ్బాలన్నీ కూడా ఒకసారి నీట్ గా తోమేసుకొని ఫ్యాన్ గాలికి కానీ లేదా ఎండలో కానీ ఎండబెట్టేసుకుంటాను. ఎప్పుడు లానే ఈ రోజు కూడా డబ్బాలన్నీ ఒకసారి తోమేసుకొని, ఈ రోజు ఎండ అయితే అంత ఎక్కువ లేదు అందుకని ఎండలో పెట్టకుండా ఫ్యాన్ గాలికే ఆరబెట్టేశాను. ఎంత ఫ్యాన్ గాలికి ఆరబెట్టినా గానీ కొంచెం తడున్నా మనం సరుకులు పోసుకున్నప్పుడు అవి ఊరికే పురుగు పట్టేస్తాయి. అందుకే ఫ్యాన్ గాలికి ఆరబెట్టినా సరే ఒకసారి పొడి క్లాత్ తీసుకుని మొత్తం అయితే ఇలా తుడిచేసుకున్నాను. అసలు నేను ఎప్పుడన్నా వీడియో తీయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ నేను చేసేది ఏంటంటే మా హర్షాన్ని నిద్ర ముంచడం. వాడిని పడుకోబెట్టిన తర్వాతే నేను ఏదైనా ఇలాంటి వీడియోలు తీసుకోవడం కానీ లేదా ఎక్స్ట్రా పనులు ఉంటే ఏమన్నా చేసుకోవడం కానీ అలాంటివన్నీ చేస్తూ ఉంటాను. ఈ రోజు పడుకోబెట్టడానికి ఎంత ట్రై చేసినా వాడు అస్సలు పడుకోలేదు. ఆల్రెడీ సరుకులు తీసుకొచ్చి కూడా ఒక 3-4 డేస్ అయిపోతుంది. ఇంకా అలాగే పెట్టేసాను పక్కన. కావాల్సిన వరకు తీసుకొని వాడుకొని మళ్ళీ అందులోనే పెట్టేస్తున్నాను. ఇంకా తీయటం పెట్టడం ఇంకా అలాగే అయిపోతుందని, ఇంకా ఎన్ని రోజులు ఇలా పెడతాంలే, ఎప్పటికైనా సర్దుకోవాల్సినవి కదలే అని చెప్పనేసి ఈ రోజు సర్దేద్దాంలే అని చెప్పనేసి మొత్తం తీసేసి పెడుతున్నాను బయట. ఇంతకు ముందు ఎప్పుడన్నా మేము డిమార్ట్ లో అప్పుడప్పుడు తెచ్చుకుంటా ఉండేవాళ్ళం. మాక్సిమం బయట హోల్సేల్ షాప్ లోనే తెచ్చుకుంటాంలే, డిమార్ట్ లో చాలా తక్కువ. డిమార్ట్ కి వెళ్ళిన దగ్గర నుంచి పోయేదేమో ఈ కిరాణా సరుకుల కోసం, తెచ్చేదేమో రకరకాలు తీసుకొస్తాము. ఒకదానికి పోయి 4 రకాలు తీసుకొస్తున్నాంలే, ఇలా కాదులే అని చెప్పనేసి హోల్సేల్ షాప్ లోనే కావాల్సిన వరకు ఒక లిస్ట్ రాసుకొని తెచ్చుకుంటున్నాము. వీటిలో కేవలం ఇంట్లోకి సంబంధించిన గ్రాసరీస్ తప్ప ఎక్స్ట్రా ఏమి ఉండవు అనమాట. గోధుమ పిండి, ఇడ్లీ రవ్వ, మినప్పప్పు, కందిపప్పు, ఆయిల్, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, అలా కొన్ని ఇంట్లో కావాల్సిన వస్తువులు మాత్రమే ఉంటాయి. ఇక్కడ మా హర్షాన్ని చూసారా, నేను వాడికి మంచిగా బొజ్జగిచ్చి మంచం మీద కూర్చోబెట్టి టీవీ పెట్టి వాడికి టీవీలో రైమ్స్ పెట్టాను చూస్తానన్నాడని. సరే ఒక 10 నిమిషాలు చూసి కదలకుండా అక్కడే కూర్చొని టీవీ చూస్తూ ఉంటే నేను సర్దుకుందాంలని అప్పటికి ఓ 10 నిమిషాలు వెయిట్ చేశాను. అప్పుడు 10 నిమిషాలు ఏమో చక్కగా కదలకుండా బుద్ధిగా చూశాడు. సరే సైలెంట్ గానే ఉన్నాడు కదా, ఇంక మనం వీడియో అన్నా స్టార్ట్ చేద్దామని చెప్పనేసి వీడియో తీసుకోవడం మొదలు పెట్టిన మధ్యలో నేను ఒకటి ఉన్నాను, మర్చిపోకుండా నన్ను గుర్తుపెట్టుకో అన్నట్టు పానకంలో పొడకెళ్ళి అప్పుడప్పుడు వచ్చేసి నా పనులన్నీ డిస్టర్బ్ చేస్తా ఉంటాడు అనమాట. మధ్యలో వాడిని బుజ్జగించుకుంటూ వాడిని ఒక పక్కన కూర్చోబెట్టుకుంటూ నేను ఈ వీడియో తీసుకుంటూ సగం టైం అంతా ఇక్కడే సరిపోయింది. ఇక్కడైతే ముందుగా డబ్బాలు అవన్నీ కడిగి పెట్టేసుకున్నాను కదా, వాటిలోకి అయితే ఈ సరుకులన్నీ నింపేసుకుంటున్నాను. మామూలుగా అయితే ప్రతిసారి ఇలా సరుకులు తీసుకొచ్చుకోగానే ఎండలో ఒక 2 రోజులు ఎండబెట్టిన తర్వాత అప్పుడు ఇలా బాటిల్స్ లో అయితే పోసుకుంటాను. ఈసారి కూడా అలాగే చేసేదాన్ని, కానీ ఒక 4 రోజుల నుంచి ఎండ బాగా అయితే ఏం లేదు, అలా వస్తా పోతా ఉంది. ఇంక ఇవన్నీ పైన ఆరబెట్టడం మళ్ళీ తీసుకొచ్చి సర్దుకోవటం, ఇలా ఎండ లేనప్పుడు ఎందుకులే ముందు సర్దేసుకొని అడ్డం లేకుండా చిన్నగా నిదానంగా రోజుకి కొన్ని అయితే ప్లేట్లలో పోసేసి ఎండబెట్టుకొని మళ్ళీ వీటిల్లోనే పోసుకోవచ్చులే అన్నట్టుగా అయితే అన్ని సర్దేస్తున్నాను. మాకు ఈ సరుకులు మొత్తం కూడా ఒక 2 నెలలు ఈజీగా వస్తాయి అన్నమాట. చాలా తక్కువ మేము సరుకులు తీసుకొచ్చుకునేది. ఎప్పుడు కూడా ఒక 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అలా తీసుకొచ్చుకుంటూ ఉంటాము. ఇలా తీసుకొచ్చుకున్న ప్రతిసారి కూడా ఎక్కువగా అయితే ఎప్పుడు తీసుకొచ్చుకోము, కొంచెమే తీసుకొచ్చుకుంటాను. ఆ తీసుకొచ్చుకున్న వాటిని కూడా చాలా జాగ్రత్తగా వేస్ట్ కాకుండా అయితే వాడుకుంటూ ఉంటాను. నాకు రూపాయి వేస్ట్ గా ఖర్చు పెట్టాలి అన్న ఇష్టం ఉండదు. అలాగని ఇంట్లో ఎక్కువ సరుకులు ఉన్నాయి కదా, అవసరం అయిన కంటే కూడా ఎక్కువగా వండేసేయటము, పాడు చేసేయటము, పారబోయటము అట్లా ఏముండదు. నాకు ఎంత అయితే కావాలో అంతే వాడుకుంటాను. ఉన్న దానిలోనే జాగ్రత్తగా వాడుకోవడానికి ట్రై చేస్తాను
అనమాట. నాకు ఏదన్నా నా చేతుల మీద నుంచి వేస్ట్ చేస్తున్నాను అనిపిస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మనం ఏదైనా వేస్ట్ చేయటం చాలా తేలిక, పొదుపు చేయటం చాలా కష్టం అనమాట. నేను చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతూనే పెరిగాను. ప్రతి కష్టం విలువ నాకు తెలుసు. అందుకనే ఏది కూడా వేస్ట్ చేయడానికి నేను అస్సలు ఇష్టపడను. ఏది కావాలంటే అది మనకు దొరుకుతున్నప్పుడు దాని వాల్యూ అస్సలు తెలియదు. మనకి ఏదన్నా లేదు అన్నప్పుడే దాని విలువ మనకు తెలిసిద్ది అనమాట. కొన్నిసార్లు మాకేంటంటే ఎప్పుడన్నా ఏదన్నా ఇంట్లోకి కావాల్సిన సరుకులు ఏవి కావాలంటే ఏవి అయిపోతే అవి తీసుకొచ్చుకుంటూ ఉంటాం అనమాట. ఇంకెప్పుడన్నా డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇలా అన్ని సరుకులు అయితే తీసుకొచ్చుకుంటాము. నాకు కావలసిన సరుకులన్నీ ఇలా తీసుకొచ్చుకొని సర్దుకొని మా ఇంట్లో వాళ్ళందరికీ ఏదైతే కావాలో అవన్నీ వండి పెడుతూ మంచిగా చూసుకోవాలంటే నాకు చాలా ఇష్టము. మేము ప్రతి నెల అయితే సరుకులు తీసుకొచ్చుకోము. అంటే మేము వాడుకునే వాటిలో ఏమన్నా అయిపోతే వాటి వరకే తీసుకొచ్చుకుంటాము. మళ్ళీ అవి వాడుకుంటూ మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటాము. మా దగ్గర ఎప్పుడన్నా డబ్బులు ఉన్నప్పుడు మాత్రం ఇలా అన్ని ఒకేసారి తెచ్చుకుంటూ ఉంటాము. చాలా రేర్గా 3 మంత్స్కి ఒకసారి 4 మంత్స్కి ఒకసారి తీసుకొచ్చుకుంటాము. ఇలా తీసుకొచ్చుకున్నప్పుడు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇందులో కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సినంత ఏముంది అనుకుంటారేమో. ఏదైనా సరే మనకు కావాల్సింది ఎప్పుడు అందుబాటులోనే ఉంటే దాని వాల్యూ అంతగా తెలియదు. కానీ అది అవసరమైనా సరే వాళ్ళకి అందుబాటులో లేనప్పుడు దాని వాల్యూ ఏంటనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతా ఇంతేనబ్బా, చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాము. ఇంకా ఈ స్పైస్ ర్యాక్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. 230 250 పడింది. చాలా బాగా నచ్చింది నాకైతే. చాలా గట్టిగా క్వాలిటీగా కూడా ఉందన్నమాట. అంటే నేను చూసినప్పుడు అన్ని ఇలా కొంచెం కొంచెం ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, యాలకులు, ఇలా బిర్యానీ స్పైసెస్ అలా అన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఇలా కొంచెం కొంచెం ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న బాటిల్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే చూడటానికి మనకు వంటగదిలో కూడా చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో నాకు నచ్చైతే తీసుకున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీలో కూడా ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి. కొంతమంది ఇలా అనుకుంటూ ఉంటారేమో, వీడియోలో చెప్పావు కదా కష్టపడుతూ పెరిగాను, ఒక్క రూపాయి కూడా నేను అస్సలు వేస్ట్ చేయడానికి ఇష్టపడను అని. మరి ఆన్లైన్లో ఆర్డర్లు ఎలా పెడుతున్నావు అనుకుంటారేమో. నేను ఆన్లైన్లో ఏవైనా ఆర్డర్ చేయాలంటే చాలా తక్కువ అనమాట. ఇప్పటి వరకు నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినవి వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు అనమాట. అంత తక్కువగా అయితే ఆర్డర్ చేశాను. ఇది తీసుకొని కూడా 1 year అయిపోతుందండి. అప్పుడు తీసుకున్నది. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సరుకులన్నీ ఇలా డబ్బాల్లో పోసేసుకున్న తర్వాత ఇక్కడ అర్మార్లో అయితే సర్దేసుకుంటున్నాను. సంగం డైరీలో పెరుగు బకెట్లు ఎన్నైతే ఉంటాయో అందులో సగం మా ఇంట్లోనే ఉంటాయి. అసలు ఇవి ఎందుకు పెట్టానంటే వెనక డబ్బాలు కొంచెం చిన్నగా ఉన్నాయి కదా, అవి కింద పెట్టేస్తే కిందకు ఉండిపోతాయి. అందులో ఏమున్నాయని మనం తీసుకోవాలంటే కనిపించవు కదా అన్నట్టుగా వాటి కింద హైట్ ఉండటం కోసం అని చెప్పనేసి ఈ పెరుగు డబ్బాలు పెట్టేసి దాటి మీద ఈ డబ్బాలు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే కొంచెం హైట్లో ఉన్నాయి కాబట్టి వాటిలో ఏమున్నాయి అనేసి డైరెక్ట్గా చూసి అయితే తీసుకోవచ్చు. ఇంకా వాడకుండా పక్కన పెట్టేసేయడం ఎందుకని కొన్ని ఏమన్నా పెట్టుకోవాల్సినవి ఉంటే వాటిల్లో కూడా పెట్టేసి అడుగునైతే అలా పెట్టేసుకున్నాను. ఇంకా దాని ముందు ఇంకో వరుసలాగా అయితే పెట్టేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా పెట్టుకున్నాను. ఈ సైడ్ కూడా ఒక పెరుగు బకెట్ పెట్టేసుకుని దానిలో రసం పొడి ప్యాకెట్లు, ధనియాల పొడి అట్లా ఏమన్నా కొన్ని వాటన్నింటినీ కూడా అందులో పెట్టేసుకున్నాను. పైన ఒక బ్లూ కలర్ డబ్బాలా కనిపిస్తుంది కదా, చింతపండుని నేను డైరెక్ట్ గా డబ్బాలో పెట్టేసేయకుండా అడుగున ఒక పేపర్ గానీ కవర్ గానీ వేసి పైన చింతపండు పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా అన్ని అయితే ఇలా సర్దేసుకున్నాను. మొత్తం 3 వరుసల్లో అయితే సర్దుకున్నాను. మధ్యలో పెట్టాను కదా, అవి కూడా కొంచెం హైట్ తక్కువ ఉంటే నేను రెగ్యులర్ గా వాడనే చిన్న చిన్న బాక్సెస్ లాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని అడుగును పెట్టేసి పైన అయితే ఇలా పెట్టేసుకున్నాను. అవి కూడా కొంచెం హైట్ లో కనిపిస్తున్నాయి. కొంచెం ఎక్కువ ఖాళీ ఉన్నట్టయితే ఇది కూడా దీని పక్కనే పెట్టేసేదాన్ని, కానీ ఇక్కడ ఖాళీ ఏం లేదు. అందుకని చెప్పనేసి ఇక్కడ కింద అయితే పెట్టేశాను. మా వంటగదిలోనే పూజ గది కూడా ఉంటుంది. నాకున్న ఈ చిన్న వంటగదిని ఎంత అందంగా సర్దుకున్నానో మీకు కూడా ఒకసారి అలా చూపించేస్తాను, చూసేయండి. పైన వరుసలో అన్ని కూడా స్టీల్ బాక్సులు, స్టీల్ గిన్నెలు, కూర గిన్నెలు అవన్నీ సర్దేసుకున్నాను. 2 అర్మార్ వచ్చేసి 2 భాగాలుగా వస్తుంది. ఒక పక్కేమో ఉప్పు కారాలు అవన్నీ వంటకు సంబంధించినవి పెట్టుకుంటూ ఉంటాను. ఒక పక్కనేమో చిన్నగా పూజ గది ఉంటుంది. ఇంకా ఈ అర్మార్లో ప్లేట్లు స్టాండ్ పెట్టేసుకుంటాను. వాడని గరిట్లు ఏమన్నా ఉంటే ఒక డబ్బాలో వేసి పక్కన పెట్టుకుంటాను దుమ్ము పడకుండా. రెగ్యులర్ గా వాడే స్పూన్లు గరిట్లు అవన్నీ ఒక పక్కన పెట్టుకుంటాను. ఒక పక్కనేమో స్పైస్ ర్యాక్ ఉంటుంది. ఇంక ఇది వచ్చేసి సైడ్ ఒక బల్ల లాగా ఉంటుంది అనమాట. దాని మీద పెద్ద పెద్ద గిన్నెలు, కుక్కరు, ఇడ్లీ కుక్కరు
పేపరు, మిక్సీ గిన్నెలు, ఇంకా పెద్ద పెద్ద బాక్స్లు ఏమైనా ఉంటే ప్లాస్టిక్వి అవన్నీ అక్కడ పైన పెట్టేసుకుంటాను. ఇంకా కింద ర్యాక్ లో వచ్చేసి బియ్యం డబ్బా, దోశలకి ఎప్పుడన్నా నానపోసుకోవడానికి అని చెప్పనేసి స్టోర్ బియ్యము, మిక్సీ, నేను సరుకులు సర్దుకోగా మిగిలినవన్నీ ఇలా ఒక పెరుగు బకెట్ లో అయితే వేసి పెట్టుకుంటాను. ఇక్కడ మా హర్ష చూడండి, నా పనిలో నేనుంటే వాడి పనిలో వాడున్నాడు. ఇది పెద్ద కిచెన్ టూర్ ఏం కాదులే అండి, కిచెన్ టూర్ చేసే అంత పెద్దదైతే ఏం కాదు నా కిచెన్, చాలా చిన్నది. నాకున్న ఈ చిన్న వంటగదిని ఇంత అందంగా అయితే సర్దుకున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా డబ్బాల్లో సర్దుకున్న తర్వాత ఏమన్నా ఎక్స్ట్రా ఉన్న వాటన్నిటిని కూడా ఈ పెరుగు బకెట్ లో పెట్టేసుకొని అయితే స్టోర్ చేసుకుంటాను. మళ్ళీ అవి అయిపోయినప్పుడు తీసుకుని మళ్ళీ రీఫిల్ చేసుకుంటూ ఉంటాను. సంగం డైరీలో ఉండాల్సిన పెద్ద పెరుగు బకెట్లు, చిన్న పెరుగు బకెట్లు అన్ని మా ఇంట్లోనే ఉన్నాయి. దయచేసి వాటి గురించి ఏం కామెంట్ చేయకండి. మిడిల్ క్లాస్ వాళ్ళు అంతేనబ్బా, అసలు ఏది దొరికినా కూడా దేన్ని వేస్ట్ గానే పడేయరు అనమాట. ప్రతి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే చూస్తూ ఉంటారు. అందులో నేను ఫస్ట్ ఉంటాను. ఏదైనా సరే ఒకటి పడేయాలి అనుకున్నప్పుడు దాన్ని 10 సార్లు ఆలోచించి ఇంక ఇది దేనికి పనికిరాదులే అనుకున్నప్పుడే పడేస్తాను. లేకపోతే ఏదో ఒక విధంగా ఉపయోగించాలనే చూస్తూ ఉంటాను. అలా ఇప్పటికి చాలా చేశాను. వాటన్నిటిని కూడా మీకు ముందు వీడియోస్ లో షేర్ చేసుకుంటానండి. నా వీడియోస్ అన్ని న్యాచురల్ గానే ఉంటాయి. నా వీడియోస్ లో నేను ఏదైతే మాట్లాడాలి అనుకున్నానో అదే డైరెక్ట్ గా మాట్లాడేస్తాను. రాసుకొని స్క్రిప్టెడ్ గా మాట్లాడటం అయితే నాకు రాదు. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఫ్లో లో ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడేస్తూ ఉంటాను. ఇంతకీ మీ అందరికీ చెప్పాలి అనుకునేది ఏంటంటే, మన స్థాయికి తగ్గట్టు మనం ఉండే ఇల్లు పూరి గుడిసైనా సరే ఆ ఇంటిని మనకు ఉన్నంతలోనే అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. లేదు అని బాధపడటం కంటే ఉన్నంతలోనే సర్దుకుపోతే అప్పులు బాధ ఉండదు, ఆందోళన ఉండదు. మితిమీరిన ఖర్చులు, అవసరం లేని అప్పులు, ఆడంబరాలు నాకు అస్సలు ఇష్టం ఉండదు. మా ఇంట్లో కాస్ట్లీ వస్తువులు అంటూ ఏమి ఉండవు. ఒక టీవీ, ఫ్రిడ్జ్, మంచం తప్ప ఎక్స్ట్రా ఫర్నిచర్ అంటూ ఏమీ ఉండదు. అయినా కూడా నేను హ్యాపీగానే ఉన్నాను. అన్నిటికీ సర్దుకుపోతూ, ఉన్నంతలో తృప్తి పడుతూ, లేని దాని విలువ తెలుసుకుంటూ ఆనందంగా ప్రశాంతంగా ఉండే జీవితం అంటే నాకు చాలా ఇష్టం. చాలా వరకు నా వీడియోస్ అన్నిటిలో కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ చూపించాలి అని చెప్పనేసి వ్లాగ్స్ రూపంలో మీ ముందుకు వస్తున్నాను. నా లైఫ్ స్టైల్ వీడియోస్ ని మీ అందరితో షేర్ చేసుకుంటూ ఒక మధ్య తరగతి ఆడపిల్లగా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరికీ మోటివేటెడ్ గా ఉండేలాగా అయితే వీడియోస్ లో షేర్ చేస్తూ ఉంటాను. నా వీడియో చూసే వాళ్ళందరికీ కూడా అయ్యో ఈ వీడియో చూసి టైం వేస్ట్ చేసుకున్నానే అనిపించకుండా, ఈ వీడియో చూసినందుకు నేను కూడా తెలుసుకున్నాను, ఎంతో కొంత నేర్చుకున్నాను అనే విధంగానే ఉంటాయి నా వీడియోస్ అన్ని కూడా. నా ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక సందర్భంలో మీ అందరినీ మోటివేట్ చేస్తూ నేను మాట్లాడటానికే ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇదే అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మీ అకౌంట్ లో మనీ ఏమి కట్ అవ్వండి. మీరు చేసే లైక్స్ వల్ల యూట్యూబ్ నా వీడియోని ఇంకొంత మందికి సజెస్ట్ చేస్తుంది. అలాగే ఈ వీడియో కోసం పడిన కష్టం అంతా మీరు ఇచ్చే లైక్స్ వల్ల, మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల, మీరు పెట్టే కామెంట్స్ వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట వాటిని చూసుకున్నప్పుడల్లా. అందుకే మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ అన్ని చూడండి. మీకు నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ధన్యవాదాలు.